హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ తోటైతే ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ నెట్ ఫ్యాబ్రిక్‌తో 3 లేయర్ కోట్ అయితే సెపరేట్‌గా అంటే లైనింగ్ వేయకుండా ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్‌తోనే నేను కోట్ స్టిచ్ చేయాలనైతే అనుకున్నాను. ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లోపల ఫ్రాక్ లాగా ఆ పక్కన ఫ్యాబ్రిక్ తోటైతే మనకు ఏదైతే లైనింగ్ వచ్చిందో దీనికి అది క్రేప్ లైనింగ్ వచ్చింది కదా! దాంతో లోపల ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఈ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాంతో ఫస్ట్ మనం ఫ్రాక్ అయితే కటింగ్ చేద్దాం. దానికోసం నేను ఈ విధంగా లైనింగ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ మీద బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం 4 లేయర్స్‌లో ఈ విధంగా వేసుకొని ఇది బాడీ పార్ట్ కోసము. ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి నాకు ఫ్రాకు టోటల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్. 43లో 10 ఇంచెస్ నేను పైన బాడీ పార్ట్ కోసం అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 10 ఇంచెస్ బాడీ పార్ట్‌కు ఒక 1 ఇంచు ఖర్చు కోసం మొత్తం 11 ఇంచెస్ అయితే ఇక్కడైతే మనము బాడీ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకుందాము. ఇందులో మనం బాడీ పార్ట్‌ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడొచ్చేసి నేను షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అయితే తీసుకున్నాను. అలాగే డౌన్ కూడా 5.5 అయితే తీసుకుంటున్నాను. సేమ్ మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో షోల్డర్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చుట్టూ ఈ విధంగా 5.5కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్‌లన్నీ నేను లైన్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా మనం లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకు చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దాంతో 4వ భాగం 6 ఇంచులైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనకు ఎంతైతే చెస్ట్ లూజ్ వస్తుందో అంత 4వ భాగం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ కింద కూడా నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. పిల్లలు కాబట్టి మనకు నడుము లూజు, చెస్ట్ లూజు సేమ్ అయితే ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. రెండిటిని కలుపుకోవాలి. మనం ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు కింది సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకైతే ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కిందికి లాగేసినట్టుగా ఉంటుంది. చిన్న పిల్లలు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. అదే పెద్దవాళ్ళకైతే ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్‌గా కొద్దిగా పైకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనము చంక రౌండ్ అయితే తీసుకోవాలి. దీనికోసం ఇక్కడ ఒక 1 ఇంచుకైతే మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్‌ని ఈ విధంగా ఈ స్కేల్ సహాయంతో ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. స్కేల్ లేకపోయినా పర్వాలేదు. మనం కర్వ్ అయితే తీసుకోవచ్చు. ఈ మార్కింగ్, ఈ సెంటర్ మార్కింగ్ 2 కలిసే విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం కొలిచి చూసుకుంటే మనకు కరెక్ట్‌గా చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత వచ్చింది అంటే మనకు కరెక్ట్‌గా వచ్చినట్లే. ఇప్పుడొచ్చేసి నెక్ అయితే మార్కింగ్ చేద్దాము. నెక్ కోసం వచ్చేసి నేను 2.5 అయితే నెక్ కోసం అయితే తీసుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్న పిల్లలకి అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ డీప్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మరీ డీప్ అయితే బాగుండదు కదా చిన్న పిల్లలకి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను ఈ బాక్స్‌లోనే నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే పెడుతున్నాను. అందుకే పైకైతే ఒక 1 ½ ఇంచ్‌కైతే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఈ విధంగా క్రాస్‌గా ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఒక లైన్ అయితే గీసుకోవాలి. సింపుల్‌గా పెద్దగా ఏమీ ఎక్కువ నెక్ డిజైన్ అయితే పెట్టకుండా సింపుల్‌గా ఈ నెక్ అయితే పెడుతున్నాను. అలాగే అటు సైడ్‌కి ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. అదే పెద్దవారికైతే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. చిన్న పిల్లలు కాబట్టి ఒక పావు ఇంచుకి మార్కింగ్ చేసి ఓన్లీ ఈ విధంగా ఒక క్రాస్ అయితే తీశాను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు బాడీ పార్ట్ అనేది కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నెక్‌నైతే కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో దాని ప్రకారంగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్వీట్ హార్ట్ నెక్ అయితే వస్తుంది. ఈ నెక్ అనేది వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్ కూడా సేమ్ 2.5కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డౌన్ వచ్చేసి ఓన్లీ 3 ఇంచెస్‌కే మార్కింగ్ చేసుకున్నాను. పైకే పెట్టుకున్నాను బ్యాక్ వచ్చేసి. ఎందుకంటే మనకు పైన కోట్ వస్తుంది కాబట్టి వెనక డీప్ అవసరం లేదు. పైకే పెట్టుకొని ఈ విధంగా సింపుల్‌గా ఒక రౌండ్ అయితే తీశాను. మనకు బ్యాక్ అనేది ఓపెన్ వస్తుంది కాబట్టి నెక్ అనేది నేను పైకే మార్కింగ్ చేశాను.
ఈ విధంగా నెక్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు మనకు బాడీ పార్ట్ వరకు అయితే కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా! ఈ లైనింగ్ ప్రకారంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 లేయర్స్ మనము బాడీ పార్ట్ ఎలా కట్ చేసామో అదే విధంగా 4 లేయర్స్ వేసుకొని మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతైతే కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసి ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ చేసుకోకుండా మనకు ఎంతైతే కావాలో అంతవరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అయితే మనకు వస్తుంది. 4 లేయర్స్ ఉంది కాబట్టి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్‌లో మనం కింద ప్రిల్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి. మనకు ఎటు సైడ్‌కైతే హైట్ సరిపోతుంది అనేదైతే చూసుకొని మీకు ఏ సైడ్‌కు హైట్ సరిపోతుందో ఆ సైడ్‌కైతే ఈ విధంగా మడత వేసుకొని అయితే మీరు కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఎంత హైట్ కావాలి? ఇప్పుడు బాడీ పార్ట్ కోసము 10 ఇంచెస్ తీసాం కాబట్టి ఇప్పుడు 43 ఇంచెస్‌లో బాడీ పార్ట్‌కు 10 ఇంచెస్ తీసేసిన తర్వాత మనకు 33 ఇంచెస్ కావాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచు 34 ఇంచెస్ అయితే నాకు కరెక్ట్‌గా హైట్ అయితే సరిపోయింది. ఇక్కడ పైనైతే నేను ఓపెన్ చేసుకుంటాను. నాకు ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే నాకు హైట్ అనేది సరిపోయింది కాబట్టి నేను ఈ పై సైడ్ అయితే ఓపెన్ చేసుకుంటే ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ అయితే వస్తుంది. మీకు ఎటు సైడ్‌కు హైట్ సరిపోతుంది అనేది చూసుకొనైతే కట్ చేసుకోండి. ఈ విధంగా నాకు కరెక్ట్‌గా 44 ఇంచెస్ అయితే ఉంది కాబట్టి నాకు కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా మనకు బాడీ పార్ట్‌కి అలాగే కింద ప్రిల్స్ కోసం అయితే రెడీ అయిపోయింది. సేమ్ లైనింగ్ కూడా మీరు అలాగే కట్ చేసుకోవాలి కింద ప్రిల్స్ కోసము. ఇప్పుడొచ్చేసి నేను మనం పైన నెట్ ఉంటుంది కదా! నెట్ కోట్ స్టిచ్ చేయాలనుకుంటున్నాం కదా! దానికోసం అయితే ఇప్పుడు కటింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. ఫుల్ హ్యాండ్ అయితే పెడుతున్నాను. నాకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతే చూస్తున్నాను ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేయడం కోసము. మనం ఎక్కువ పెట్టేసి ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ చేశామంటే మనకు లాస్ట్‌కైతే సరిపోదు. అందుకనేసి నాకు ఎంతైతే హ్యాండ్‌కు కావాలో అంతే ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి మనకు హైట్ ఎంత కావాలని అనేదైతే చూసుకోవాలి. దానికోసం నేను కింద ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మడిచి స్టిచ్ చేయటం కోసము ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు హ్యాండ్ హైట్ ఎంత కావాలి అనేదైతే చూసుకోండి. మీకు హ్యాండ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంతకైతే మార్కింగ్ చేసుకోండి. నాకు 90 ఇంచెస్ అయితే కావాలి. ఒక 1 ఇంచు ఖర్చు కోసము 20 ఇంచెస్‌కైతే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా 20 ఇంచెస్‌కైతే ఒక లైన్ గీసుకున్నాను. ఇదొచ్చేసి మనకు హ్యాండ్ పొడవు. అలాగే హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి 2 అయితే ఒక మార్క్ అయితే చేసుకున్నాను. చిన్న పిల్లలు కాబట్టి 2 అయితే సరిపోతుంది. అదే పెద్దవాళ్ళకైతే 3 అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి చంక లూజు అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ ఇక్కడ మనం కరువు అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది స్ట్రెయిట్‌గా పెట్టేసి అక్కడి నుంచి మనము కరువు అనేది ఈ విధంగా తీసుకోవాలి. సేమ్ మనం హ్యాండ్ ఎలా కటింగ్ చేస్తామో అలానే చేయాలి. కాకపోతే ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది. కిందొచ్చేసి హ్యాండ్ లూజు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్స్ అయితే గీసుకోవాలి. 2 మార్కింగ్‌లు కలిసే విధంగా. 2 ఈ విధంగా మార్కింగ్ అయితే 2 లైన్స్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా గీసుకొని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. హ్యాండ్ అయితే మనకు రెడీ అయినట్లే. ఇక్కడొచ్చేసి చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడొచ్చేసి మనము ఇక మెయిన్‌గా బాడీ పార్ట్ అయితే తీయాలి కదా! పైన బాడీకి. దీనికి లైనింగ్ వెయ్యం కాబట్టి మనం డైరెక్ట్‌గా అలాగే స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడనే మెయిన్‌గా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి పైన బాడీ పార్ట్ కోసము ఫస్ట్ ఒకటి స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీసుకొని సేమ్ ఇందాక మనము ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో అదే విధంగా మళ్ళీ సేమ్ అదే మెజర్‌మెంట్స్‌తో ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే డైరెక్ట్‌గా మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా! ఆ లైనింగ్ తెచ్చి ఇక్కడ పెట్టేసి చుట్టూ ఒక మార్కింగ్ చేసుకున్నా మనకు పర్వాలేదు. సేమ్ మెజర్‌మెంట్స్ తోటైతే ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 డౌన్ కూడా సేమ్ మనకు 5.5 అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. మనం అక్కడ ఫ్రాక్‌కు ఎలా అయితే మెజర్‌మెంట్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజు అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మనం ఫ్రాక్‌కు ఎలా కటింగ్ చేస్తామో ఈ కోట్ పైన కోటుకు కూడా సేమ్ అవే మార్కింగ్‌లుంటాయి. చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే మనకు కొద్దిగా వేరేగా అయితే మనం కట్ చేసుకుంటాము.
ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి మనకు పైనేమో సేమ్ మనం నెక్‌కు 2.5 తీసుకుంటాం కదా! అదే విధంగా 2.5 అయితే ఇక్కడ తీసుకొని కింద వచ్చేసి 1 ఇంచ్‌కే మార్కింగ్ అయితే చేసుకుంటాము. ఈ విధంగా పైనొచ్చేసి 2.5 కిందకొచ్చేసరికి 1 ఇంచ్ లాగా ఈ విధంగా పెట్టేసి క్రాస్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్కు. ఎందుకంటే మనకు పైన కొంచెం ఓపెన్ ఎక్కువుంటుంది. కిందికొచ్చేసరికి తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి చంక రౌండ్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలని లేకపోతే మనం మార్కింగ్ చేసుకున్న ఆ లైనింగ్ తెచ్చి పెట్టేసి సేమ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నెక్ అనేది ఇక్కడ మారుతుంది. నెక్ కటింగ్ అనేది. నెక్ కూడా సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇలా అయితే వస్తుంది మనకు ఫ్రంట్ నెక్ ఇది. ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే చూద్దాము. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇక్కడ వచ్చేసి 2.5కి అయితే మార్కింగ్ చేసుకొని డౌన్ వచ్చేసి ఓన్లీ ఒక 1 ఇంచ్ మాత్రమే ఈ విధంగా పెట్టేసి రౌండ్ కర్వ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకు కోట్ అనేది నెక్ అనేది పైకే ఉంటుంది కాబట్టి ఈ విధంగా 1 ఇంచే తీసుకొని వెనక మడతేస్తే కొద్దిగా కిందికైతే వస్తుంది. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. హ్యాండ్ అయిపోయింది. బాడీ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు కింద 3 లేయర్స్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాం కదా! దానికోసము ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి మనకు 33 ఇంచెస్. ఆ 33 ఇంచెస్‌ని 3 భాగాలుగా మనము డివైడ్ చేసుకోవాలి. 33ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే మనకు 11 ఇంచులైతే వస్తుంది. మనకు 11 ఇంచుల్ని 3 భాగాలుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 11 ఇంచులు పైన కింద ఖర్చు కోసం కావాలి కాబట్టి 1 ఇంచు ఎక్స్‌ట్రా అయితే తీసుకోవాలి. 11 ఇంచులు అలాగే ఒక 1 ఇంచు ఖర్చు కోసం మొత్తం 12 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 12 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ తీసుకోవాలి. ఇదొచ్చేసి ఒక లేయర్ అలా 3 లేయర్స్ కాబట్టి 3 భాగాలుగా మనము ఈ విధంగా మళ్ళీ ఒక 12 ఇంచులకైతే ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చాలా సింపుల్. మనం లేయర్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్. ఒక్కసారి స్టిచ్ చేశారంటే మళ్ళీ మీకు కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. ఈ విధంగా మళ్ళీ ఒక 12 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ విధంగా 3 భాగాలుగా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి. మనకు ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. అలాగే బాడీ పార్ట్‌కు లేయర్స్ కూడా మొత్తం క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాము. దానికోసం మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! బాడీ పార్ట్ కోసము. ఫస్ట్ దీన్నైతే రివర్స్ చేసుకుందాము లైనింగ్ పెట్టేసి. ఈ విధంగా లైనింగ్ పెట్టేసి మనము ఈ క్లాత్‌ననేది రివర్స్ చేసుకోవాలి. నెక్కు అలాగే చంక దగ్గర చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని మనము క్లాత్ అనేది రివర్స్ వేసుకోవాలి. మనం నెక్కు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆ నెక్కు ఎలా అయితే ఉందో సేమ్ మనకు కొద్దిగా నిదానమైనా పర్వాలేదు. ఈ కార్నర్స్‌కి వచ్చినప్పుడు సూది కిందికనేసి మనము నీట్‌గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఏదైతే ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా కట్ చేసి ఆ కార్నర్స్ దగ్గర మనము చిన్న చిన్న టక్స్‌లు అయితే పెట్టుకుంటే నెక్ అనేది నీట్‌గా తిరుగుతుంది. అలాగే చంక సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే స్లీవ్‌లెస్ కాబట్టి మనం హ్యాండ్స్ ఏం పెట్టం కాబట్టి చంక సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకొని ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి మనము ఈ లైనింగ్ అనేది తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్‌లు అయితే పెట్టుకోవాలి. చంక సైడ్ కూడా మనం టక్స్‌లు పెడితే ఏందంటే మనకు నీట్‌గా తిరుగుతుంది. ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ మనకు నెక్ ఎలా ఉందో అదే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ అర్థమైందా లేదా అని అయితే కామెంట్ చేయండి. మీకు గనక అర్థమైందా లేదా అని తెలిస్తే నాకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. చుట్టూ మళ్ళీ చంక చుట్టూ కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను క్లియర్‌గానే చెప్పానని అయితే అనుకుంటున్నాను. మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే గనక మీకు అర్థం కాదు. వీడియోనైతే చివరి వరకు అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి
వీడియో మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్‌కి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్‌గా అంటూ ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా నీట్‌గా అంటూ చుట్టూ అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. మీషోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా సేమ్ రివర్స్ చేసి మనకు ఈ విధంగా రివర్స్ అయితే చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్‌కి బ్యాక్ వచ్చేసి హుక్స్ పెట్టాలనుకుంటున్నాం కదా! బ్యాక్ ఓపెన్ పెట్టాలని. దానికోసం ఈ విధంగా సెంటర్‌కి మడత వేసేసి సెంటర్‌లో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా 2 పీసులైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మనము దీంతోటి ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసేదొచ్చేసి కాజా పట్టి రాంగ్ సైడ్‌కి ఆ క్లాత్ పెట్టేసి మనము ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇది కాజా పట్టి కాబట్టి రాంగ్ సైడ్ క్లాత్ పెట్టుకోండి. పెట్టి ఈ విధంగా మనము పై సైడ్‌కు క్లాత్ వచ్చే విధంగా మనకు ఒరిజినల్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్‌కి ఈ విధంగా వచ్చే విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు డైరెక్ట్‌గా మిషన్ మీదనే కాజాలాగా వేసుకోవచ్చు. లేదంటే మీరు సెపరేట్‌గా సూదితోటి కాజాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే సూదితోటి వేద్దామని డైరెక్ట్ మిషన్ మీద అయితే వేయట్లేదు. ఈ విధంగా కాజా పట్టినైతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీకొచ్చేసి మనకు మెయిన్ సైడే ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్‌ని అయితే పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైకే ఉండే విధంగా క్లాత్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఒరిజినల్ సైడు ఆ క్లాత్‌ని పెట్టేసి రాంగ్ సైడ్ నుంచి మీరు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇదొచ్చేసి ఉక్సు పట్టీ కాబట్టి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా పైన హాఫ్ ఇంచ్ వదులుకున్నారు కదా! అది లోపలికి మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకొని, ఇప్పుడు మళ్ళీ మనము రివర్స్ చేసి ఈ విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం ఒకటే లెవెల్‌లో వచ్చే విధంగా అయితే వేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి ఇప్పుడు మనం ఇవి 2 రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా ఉండే విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అది కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 2 ఇంచెస్ వరకు మనము ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. పైన ఓపెన్ ఉంటుంది. అక్కడ మనము ఉక్సులు పెడితే సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాము. 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కుట్టు అనేది. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. నేను సింపుల్‌గానే చెప్పానని అయితే అనుకుంటున్నాను. సింపుల్‌గానే అందరికీ అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను. మీకు అర్థమైందా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా మనం షోల్డర్స్ 2 జాయింట్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండు లేదు కాబట్టి ఈ విధంగా స్లీవ్‌లెస్‌లోనే ఇప్పుడు మనం ఏదైతే ప్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా! ఆ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను ఇక్కడ నుంచి వీడియో తీశాను కానీ, ఆ వీడియో రికార్డ్ అయిందా? లేకపోతే వీడియో డిలీట్ అయిందా? అర్థం కాలేదు కానీ, ఈ వీడియో అనేది నాకు క్లిప్ అనేది లేదు కాబట్టి, ఇదొచ్చేసి మీరు ఫ్రంటు, బ్యాకు సేమ్ ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. లైనింగు ఒరిజినల్ సేమ్ ప్రిల్స్ పెట్టేసి అటు సైడు, ఇటు సైడు ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. నా దగ్గర అయితే వీడియో క్లిప్ అనేది లేదు. అందుకే ఇక్కడ షేర్ చేయలేదు. ఇప్పుడొచ్చేసి కోట్ అయితే స్టిచ్ చేద్దాము. ఇప్పుడు కోట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ నెక్ అయితే ఫ్రంట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! ఇక్కడొచ్చేసి రైట్ సైడ్, రాంగ్ సైడ్ అనేది చూసుకోండి. చూసుకొని ఈ విధంగా ఇక్కడ చిన్నగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మళ్ళీ మనం పక్కన ఫ్యాబ్రిక్ తెచ్చి ఇక్కడ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడనే దీంతోనే ఈ విధంగా ఒక మడత పెట్టేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీరు రాంగ్ సైడు అలాగే మనకు ఒరిజినల్ సైడ్ ఏది అనేది అయితే చూసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగా రెండోది కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది.
ఇది వచ్చేసి ఈ కోట్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రాక్ మీదే కాకుండా మనము జీన్స్, టీ షర్ట్ వేసుకున్నప్పుడు కూడా దీన్ని వేసుకుంటే మనకు కొద్దిగా వెస్టర్న్ వేర్ లుక్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ అయితే మనం స్టిచ్ చేసాం కదా! బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే. వెనక చిన్న రౌండ్‌ని ఈ విధంగా చిన్నగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఓన్లీ నెట్‌తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కన్‌ఫ్యూజ్ ఉండొచ్చు. కాకపోతే మనము ఫ్రాక్‌ని ఎలా స్టిచ్ చేసుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే లైనింగ్ మాత్రమే మనము వేయము. ఇప్పుడొచ్చేసి మనము 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాక్‌కు ఎలా అయితే జాయింట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ షోల్డర్స్ అయితే 2 ఒరిజినల్స్ ఒకే సైడ్ వచ్చే విధంగా చూసుకొని మనము ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేయాలి. కాకపోతే లైనింగ్ ఒక్కటి మనము దీనికి వేయము. అంతే, తేడా అయితే ఏం లేదు దీంతో. కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్స్ 2 జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఫస్ట్ హ్యాండ్స్ అయితే చూద్దాము. మనకు ఫుల్ హ్యాండ్ కాబట్టి చాలా బాగుంటుంది. దీనికైతే ఈ డ్రెస్‌కైతే ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది నెట్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్‌లో వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. కిందొచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే మనము షోల్డర్స్ 2 జాయింట్ చేసుకున్న బాడీ పార్ట్ ఉంటుంది కదా! దానికొచ్చేసి ఈ హ్యాండ్‌నైతే జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది. సేమ్ మనం నార్మల్‌గా హ్యాండ్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోండి. నేను అన్నీ అయితే చూపించట్లేదు రెండో హ్యాండ్ కూడా. ఎందుకంటే మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది కదా! అందుకనేసి నేను ఒకటే హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మీరు జాయింట్ చేసుకోండి. పెద్ద కష్టం ఏం లేదండి. ఇది సేమ్ మనం డ్రెస్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవడమే. దీంతో పెద్దగా కష్టం అయితే ఏమీ ఉండదు. కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈ విధంగా మనకు 2 హ్యాండ్స్ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది కదా! సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనము హ్యాండ్ అనేది మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్‌కైతే జాయింట్ వేసుకోవాలి. మన మెజర్‌మెంట్స్ ప్రకారంగా మనము సైడ్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సైడ్‌కైతే మనం ఎంతైతే మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా! ఎక్స్‌ట్రా ఖర్చు కోసం పెట్టాం కదా! ఆ ఖర్చు మాయన వదిలేసి మన మెజర్‌మెంట్స్ ప్రకారంగా సైడ్‌కైతే జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మన మెజర్‌మెంట్స్ ప్రకారం నేనైతే ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకున్నా. ఇదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ 2 సైడ్‌లు జాయింట్ చేసిన తర్వాత మనము లేయర్ ఫ్రాక్ లాగా అయితే లేయర్స్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు ఒకసారి మెజర్ చేసుకొని చూసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేదైతే ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. మనం కరెక్ట్‌గా కటింగ్ అనేది చేస్తే గనక స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడొచ్చేసి మనము ఇదైతే ఉంది కదా! మనం 3 లేయర్స్ లాగా అయితే ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా! ఈ 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఒకటే క్లాత్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకటేదైతే స్టిచ్ చేసుకోవాలి. ఈ 3 లేయర్ ఫ్రాక్‌లో ఏందంటే మనం ఎన్ని లేయర్స్ పెట్టినా కానీ ఫస్ట్ అయితే మనం ఈ మెథడ్ అనేది మనకు సింపుల్‌గా ఉంటుంది కాబట్టి మనకు ఈ విధంగా ఒకదానికొకటి జాయింట్ చేసుకొని తర్వాత మనం ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని బట్టి మనము లేయర్స్ లాగా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే. నేనైతే ఈ విధంగా 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్నా కదా! ఆ 3 లేయర్స్ లాంటి దాన్ని ఈ విధంగా ఒకటే క్లాత్ లాగా అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత వచ్చేసి
తను చిన్న పాపే కాబట్టి మనకు బిలో 10 ఇయర్స్ వాళ్ళకైతే ఫస్ట్ లేయర్‌కొచ్చేసి 1½ మీటర్ అయితే సరిపోతుంది. అంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ గనక ఉంటే మీరు 2 మీటర్స్ అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి అయితే మీరు పెట్టుకోవాల్సొస్తుంది. నేనైతే నాకు 3 మీటర్‌లోనే నేను లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నా కాబట్టి నేనొచ్చేసి ఫస్ట్ లేయర్‌కొచ్చేసి 1½ మీటర్ అయితే తీసుకుంటున్నాను. మనం లేయర్‌కొచ్చేసరికి డబల్ చేసుకుంటూ పోవాలి. అందుకే మీ దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉందో ఫస్ట్ చూసుకొని దాన్ని బట్టి లేయర్స్ లాగా అయితే మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్‌కి నేను 1½ మీటర్ అయితే పెడుతున్నా కదా! నెక్స్ట్ సెకండ్ లేయర్‌కొచ్చేసి 3 మీటర్స్ అయితే పెట్టుకోవాలి మామూలుగా అయితే. కాకపోతే నేను 3 మీటర్స్ అయితే నాకు ఫ్యాబ్రిక్ సరిపోదు కాబట్టి నేను 2½ అయితే సెకండ్ లేయర్‌కైతే పెట్టాను. ఫస్ట్ లేయర్‌కొచ్చేసి 1½ మీటర్ అయితే పెట్టాను. సెకండ్ లేయర్‌కొచ్చేసి 2½ పెట్టాను. అలాగే థర్డ్ లేయర్‌కొచ్చేసి మనకు 5 మీటర్స్ అయితే ఉండాలి. కాబట్టి ఒక్కొక్క లేయర్ వచ్చేసరికి మనకు డబల్ చేసుకుంటూ పోవాలి కాబట్టి మీరు ఫ్యాబ్రిక్‌ని చూసుకుంటూ మీరు 3 లేయర్స్‌కి అయితే డివైడ్ చేసుకోవాలి. అది మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి డివైడ్ చేసుకోండి. ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ లేయర్‌కైతే 2 మీటర్స్ అయితే పెట్టుకోవచ్చు. అదే తక్కువ ఉంది అనుకుంటే 1½ మీటర్ అయితే సరిపోతుంది. దాన్ని బట్టి చూసి అయితే మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా నేను 1½ మీటరే కాబట్టి కొద్దిగా మరీ అంత దూరం రాలేదు. అంత దగ్గర కాకుండా ఒక రకంగా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇదొచ్చేసి ఫస్ట్ లేయరు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పైన స్టిచ్ వేయటం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. మనకు చూసినా కూడా లుక్ అనేది బావుంటుంది వేసుకున్న తర్వాత. ఈ విధంగా పైనుండి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. మీరు లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లేయర్‌కు ఎంతైతే పెడతారో సెకండ్ లేయర్‌కు దానికి డబల్ అయితే పెట్టాలి. ఈ విధంగా మనకు ఫస్ట్ లేయర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ లేయర్‌కి సెకండ్ లేయర్ అయితే మనము స్టిచ్ చేయాలి. ఆల్రెడీ నేను సెకండ్ లేయర్‌కి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది డివైడ్ చేసి పెట్టుకున్నాను 3 లేయర్స్‌కి. సెకండ్ లేయర్‌కొచ్చేసి నేనైతే ఇక్కడ 2½ మీటర్ అయితే తీసుకున్నాను. అందరూ ఇలానే తీసుకోవాలని అయితే ఏం లేదు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్‌కి డబల్ అయితే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మీ దగ్గర ఫ్యాబ్రిక్‌ని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి. లేదంటే తక్కువ ఉంది అనుకుంటే తక్కువ తీసుకోండి. ఎక్కువ కనుక ఫ్యాబ్రిక్ ఉంటే దగ్గర దగ్గర ఫ్రిల్స్ అనేవి వస్తాయి. అదే తక్కువ ఫ్యాబ్రిక్ అయితే కొద్దిగా దూరం దూరం ఫ్రిల్స్ అయితే వస్తాయి. కానీ ఫ్రాక్ అయితే చాలా బావుంటుంది ఈ విధంగా లేయర్స్ పెట్టుకుంటే. ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ 3 లేయర్స్ చూసారు కదా! 3 లేయర్స్ లాగానే 2 లేయర్స్ కూడా సేమ్ అంతే. కాకపోతే 2 లేయర్స్ ఏందంటే మనకు టోటల్ లెంగ్త్‌లో 2 భాగాలు చేసుకోవాలి. ఈ 3 లేయర్స్ ఏందంటే టోటల్ లెంగ్త్‌లో 3 భాగాలైతే చేసుకున్నాం కదా! మనం ఎన్ని లేయర్స్ పెట్టుకున్నా కూడా మన టోటల్ లెంగ్త్‌లో అన్ని భాగాలైతే చేసుకోవాలి. ఈ విధంగా పైనుండి అయితే ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు 3 లేయర్స్ అయితే స్టిచ్ చేసాం కదా! మొత్తం 3 లేయర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ ఉంది కదా! పైన మనం బాడీ పార్ట్ అయితే ఆల్రెడీ మడత వేసి స్టిచ్ చేసాము. ఇప్పుడు కింద ఈ కింది భాగం వచ్చేసి ఈ విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమైందా లేదా అనేదైతే చెప్పండి. కటింగ్, స్టిచ్చింగ్ మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ విధంగా మనము మొత్తము ఒక మడత వేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ రెండో సైడ్ ఉంది కదా! సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఒక మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనము వేసుకుంటేనే దీని డ్రెస్ లుక్ అనేది తెలుస్తుంది. మనకి ఈ విధంగా చూపిస్తే అయితే దీని లుక్ అయితే తెలియదు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్‌లు స్టిచ్ చేసాం కదా! ఇప్పుడొచ్చేసి కింది సైడు. ఈ కింద సైడ్ కూడా ఒక 1/2 ఇంచు మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మొత్తం మనము ఈ విధంగా కింద కూడా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారా మనకు ఎంత బావుందో కింద ఈ విధంగా మనకు చాలా బావుంటుంది ఇదైతే.
ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ దగ్గర ఇక్కడ కట్టుకోవటానికి మనము థ్రెడ్స్ అయితే పెట్టాలి కదా! దీనికోసం నేను నెట్‌తోని ఈ విధంగా రివర్స్ అయితే చేసుకున్నాను థ్రెడ్ అయితే. ఇప్పుడు వచ్చేసి దీనికి ఈ విధంగా స్టిచ్ చేయడం కోసము హైటు అలాగే వెడల్పు 2 సేమ్ ఉండే విధంగా తీసుకొని, ఈ విధంగా మనం కోన్ షేప్‌లో ఈ విధంగా మడత పెట్టేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది. అందుకే నేను దీని గురించి పెద్దగా అయితే చెప్పట్లేదు. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కటే ఉంటే సరిపోతుంది అనుకున్నా ఇబ్బంది లేదు. లేదంటే ఒక 2, 3 వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. మళ్ళీ సేమ్ ఇదే విధంగా పెట్టేసి మళ్ళీ ఇంకొకటైతే స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసి రివర్స్ చేసుకోవడమే. ఇదే విధంగా మూడోది కూడా సేమ్ ఇలానే పెట్టేసి ఇంకోటి కూడా స్టిచ్ చేస్తున్నాను. నేను 3 అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ స్టిచ్ చేసినా బాగుండదు. ఒక 2 లేదంటే 3 అయితే సరిపోతుంది. లేదు సింగిల్‌గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రివర్స్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇంకొకటైతే రెడీ చేసుకోండి. ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా 2 సైడ్‌లు స్టిచ్ చేయడం కోసం రెండిటినైతే ఈ విధంగా రెడీ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం నడుము దగ్గర ఉంటుంది కదా! బాడీ పార్ట్ నడుము దగ్గర అక్కడ దీన్ని స్టిచ్ చేస్తే సరిపోతుంది. సేమ్ 2 సైడ్‌లు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కట్టుకోవడానికి మనము కోట్ వేసుకున్న తర్వాత మనకు థ్రెడ్స్ కట్టుకోవడానికి కావాలి కదా! ఈ విధంగా 2 సైడ్‌లు అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మొత్తానికైతే ఈ విధంగా పైన ఓన్లీ నెట్‌తో కోట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మనకు ఇలా చూస్తే మనకు లుక్ అనేది తెలియదు. ఈ డ్రెస్ అనేది వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది కాబట్టి, మనకు ఇలా చూస్తే అంతగా అనిపించదు కానీ, నేను ఆల్రెడీ వేసి చూశాను కాబట్టి లుక్ అయితే చాలా బావుంది. ఫైనల్ అవుట్‌ఫిట్ అయితే ఈ విధంగా వచ్చింది. నేల మీద వేసి చూపిద్దాం అనుకుంటే మీకు లుక్ అనేది అంత క్లియర్‌గా కనిపించట్లేదు. నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ విధంగా మనకు ఫైనల్ అవుట్‌ఫిట్ అయితే వచ్చింది. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి.